శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. 2025 సెప్టెంబర్ 7వ తేదీన సంభవిస్తున్నటువంటి రాహుగ్రస్త చంద్రగ్రహణం యొక్క ప్రభావం మేషరాశి వారిపై ఎలా ఉంటుంది, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎటువంటి ఫలితాలు వస్తాయి. ఈ గ్రహణం సెప్టెంబర్ 7వ తేదీ రాత్రి 9:58 ప్రారంభమై అర్ధరాత్రి 1:26 ముగుస్తుంది. అయితే మేషరాశి వారు దీనివల్ల శుభ ఫలితాలే పొందుతారు. అయినప్పటికీ కూడా గ్రహణ సమయం అనేటటువంటి అత్యంత పుణ్యకాలం, పవిత్రమైనటువంటి కాలం కాబట్టి గ్రహణ సమయంలో కొన్ని రకాలైనటువంటి మంత్ర పఠనం చేయటం అనేటటువంటిది మంచి ఫలితాన్ని ఇస్తుంది. ప్రధానంగా గ్రహణం ఎక్కడ జరుగుతున్నదంటే కుంభరాశిలో జరుగుతున్నది. కుంభరాశిలో ఆల్రెడీ రాహు ఉన్నాడు, రాహుతో చంద్రుడు కలుస్తాడు కాబట్టి కుంభరాశిలో జరుగుతున్నది. అంటే మేషరాశి వారికి 11వ స్థానం లాభస్థానంలో జరుగుతున్నది. ఈ గ్రహణం యొక్క ప్రభావం సుమారుగా 6 నెలల పాటు అయితే ఉంటుంది. అది మంచి అయినా చెడైనా 6 నెలల పాటు ఉంటుంది. కాబట్టి మేషరాశి వారికి ఏ విధంగా ఉంటుందంటే 11వ స్థానంలో లాభస్థానంలో గ్రహణం సంభవిస్తున్నటువంటి కారణం చేత ఆర్థికపరమైనటువంటి లాభాలు కలుగుతాయి. అంటే మేషరాశి వారి గ్రహణం వల్ల మంచి ఫలితాలే వస్తాయి. ఏలినాటి ప్రభావం ఉన్నప్పటికీ కూడా గ్రహణం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. ఆర్థిక లాభాలు కలుగుతాయి, కొత్త కొత్త పరిచయాలు ఏర్పడుతూ ఉంటాయి. స్నేహితుల ద్వారా కూడా మేలు కలిగే అవకాశం ఉంటుంది. విడిపోయినటువంటి వారు, దూరమైపోయినటువంటి వారు, అంటే దూరమైపోయినటువంటి మిత్రులు కానీ బంధువులు కానీ మరలా దగ్గరయ్యే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉంటాయి. నిలకడైనటువంటి పెట్టుబడులకు సంబంధించినటువంటి ఆదాయం కూడా వచ్చే అవకాశం ఉంటుంది. వ్యాపారం చేసేటటువంటి వారికి వ్యాపార భాగస్వాముల నుంచి సంపూర్ణమైన సహాయ సహకారాలు కూడా అందుతూ ఉంటాయని చెప్పాలి. అయితే ఆర్థికంగా లాభాలు వచ్చినప్పటికీ ఖర్చుల యొక్క తీవ్రత బాగా పెరిగే అవకాశం ఉంటుంది. స్నేహితులతో చిన్న చిన్న విభేదాలు కలగకుండా చూసుకోవాలి. ఆరోగ్యపరంగా కనుక తీసుకుంటే బీపీ ఉన్నటువంటి వారికి బీపీ సమస్యలు ఎక్కువగా కలుగుతూ ఉంటాయి. రక్తపోటు సమస్య అంటే ఈ బ్లడ్ ప్రెషర్ ఎక్కువ తీవ్రత పెరుగుతూ ఉంటుంది. నిద్ర లేకపోవడం అనేది కూడా ఎక్కువగా కలుగుతూ ఉంటుంది. ప్రేమ సంబంధాలలో అనుకున్నటువంటి మార్పులు కూడా సంభవిస్తూ ఉంటాయి. కుటుంబంలో పెద్దవారి యొక్క ఆరోగ్యం మీద ఎక్కువగా జాగ్రత్తలు పాటించాలి. ఇక్కడ వీళ్ళు చేయవలసినటువంటి అద్భుతమైన పరిహారం ఏమిటంటే ఖచ్చితంగా గ్రహణ సమయంలో శివ పంచాక్షరి మంత్రం ఓం నమః శివాయ అనేటటువంటి మంత్రాన్ని ఖచ్చితంగా జపించడం చాలా మంచిది. అంటే గ్రహణానికి ముందు స్నానం చేసి గ్రహణ సమయంలో ఈ మంత్రాన్ని జపించి గ్రహణం అయిపోయిన తర్వాత కూడా మరలా కనుక స్నానం చేసినట్లయితే తద్వారా మంచి ఫలితాలు పొందుతారు. ఇవి మేషరాశి వారి గ్రహణం వల్ల కలిగేటటువంటి ఫలితాలు. శుభం.